మహాభారతం ఒక మహాకావ్యం. ధర్మం, అధర్మం, కర్తవ్యము, ప్రేమ, ద్వేషం, సత్యం వంటి అంశాలపై ఆధారపడినది. ఈ కథలో ప్రధానంగా కౌరవులు మరియు పాండవులు అనే ఇద్దరు బంధువుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం ప్రధాన అంశం. జన్మకథ. హస్తినాపురం రాజు శంతను మహారాజు. అతని భార్య గంగాదేవి. వారికి జన్మించినవాడు భీష్ముడు, దేవవ్రతుడు. తర్వాత శంతను సత్యవతి అనే మత్స్యకన్యను వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారు మరణించిన తర్వాత సత్యవతి తన మొదటి కుమారుడైన వ్యాస మహర్షి ద్వారా విచిత్రవీర్యుని భార్యలైన అంబిక, అంబాలికలకు సంతానం కలిగించింది. అంబికకు ధృతరాష్ట్రుడు, కన్నులు లేనివాడు. అంబాలికకు పాండు మహారాజు, పాండవులు మరియు కౌరవులు. ధృతరాష్ట్రుడు భార్య గాంధారి. వీరికి 100 మంది కుమారులు పుట్టారు. పెద్దవాడు దుర్యోధనుడు. పాండు భార్యలు కుంతి, మాద్రి. వీరికి దేవతల అనుగ్రహంతో 5 పుత్రులు పుట్టారు. యుధిష్ఠిరుడు, ధర్మరాజు, భీముడు, వాయుదేవుని కుమారుడు, అర్జునుడు, ఇంద్రుని కుమారుడు, నకులుడు, సహదేవుడు, అశ్వినీ దేవతల కుమారులు. ఇవే పంచపాండవులు. పాండవుల విద్యాభ్యాసం. భీష్ముడు వీరికి ద్రోణాచార్యుడు అనే గురువుని నియమించాడు. అర్జునుడు అతని ప్రియ శిష్యుడు. ద్రోణుడు ఒక పరీక్షలో పాండవుల ప్రతిభను చూసి గర్వించాడు. కర్ణుడు కూడా అర్జునుడి ప్రత్యర్థిగా ప్రసిద్ధి పొందాడు. ద్రౌపది స్వయంవరం. పంచపాండవులు ద్రౌపది అనే రాజకుమార్తెను స్వయంవరంలో గెలుచుకున్నారు. అవిద్యాత్మకంగా కుంతి ఆమెను 5 భార్యగా చేసుకున్నారు. జూదక్రీడ మరియు వనవాసం. దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనులు కలిసి పాండవులను జూదంలో మోసగించారు. అందులో యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని, అన్నదమ్ములను, చివరికి ద్రౌపదిని కూడా పందెంలో కోల్పోయాడు. ద్రౌపదిని సభలో అవమానించగా భగవాన్ శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. పాండవులు 13 సంవత్సరాలు వనవాసం పొందారు. కురుక్షేత్ర యుద్ధం. వనవాసం ముగిసిన తరువాత కూడా దుర్యోధనుడు రాజ్యాన్ని ఇవ్వలేదు. అప్పుడు కృష్ణుడు శాంతిదూతగా వెళ్లినా ఫలితం లేకపోయింది. చివరికి కురుక్షేత్రంలో మహాయుద్ధం జరిగింది. 18 రోజులపాటు సాగింది. 2 పక్షాల నుంచి మహాయోధులు పోరాడారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థాముడు, అభిమన్యుడు మొదలైనవారు వీరమరణం పొందారు. చివరికి అర్జునుడు కృష్ణుని మార్గదర్శకత్వంలో కౌరవులను జయించాడు. గీటోపదేశం. యుద్ధానికి ముందు అర్జునుడు ధర్మసంకటంలో పడగా శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత ఉపదేశించాడు. ధర్మం, కర్తవ్యము, ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు.